శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. ఇప్పుడు వాళ్ళు అంటున్నది ఏంటి అంటే పుట్టలేదు అనేది కాదు అంటుంది. పుట్టారు, కొన్ని ఏవో తప్పులు చేశారు. జుడాయిల్ ప్రకారం వాళ్ళ గ్రంథాల్లో రాసున్నది ఏంటంటే పాపాలు చేసేసి అతి దారుణంగా శిక్షింపబడ్డ వ్యక్తిని వీళ్ళు దేవుడుగా కొలుస్తున్నారు అనేది వీళ్ళు చెప్పారు. నేను ఇక్కడ ఈ క్వశ్చన్ కంప్లీట్ అవ్వనివ్వండి, దానికి వెళ్దాము. ఇక్కడ ఇప్పుడు లోకాసు వార్త కాకుండా ఇంకొకటి, ఇప్పుడు ఆయన గాబ్రియల్ దూత ద్వారానో ఎవరి ద్వారానో పలానా వ్యక్తి పుట్టబోతున్నాడు అనేది ఒక సందేశం ఉంటుంది కదా. అక్కడ కొన్ని వాక్యాలు ఉంటాయి. యేసు ప్రభువు పుట్టాడు, యేసు ప్రభు పుట్టాడు, జ్ఞానులు వస్తారు. ఆ సువార్త దేనిలో ఉంది? మత్తయి సువార్త. ఒక్కసారి అది చదవండి. దాంట్లో ఏ భాగం చదవాలి? ఆయన పుట్టాడు అంటానికి అక్కడ చెప్తాను. ఆయన పుట్టాడు చెప్తాను. నక్షత్రం రావడం, గాబ్రియల్ పలికిందంటే మొదటి అధ్యాయము 18 నుంచి ఉంటది. 18 నుంచి యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా ఆయన తల్లి అయిన మరియ యోసేపునకు ప్రదానం చేయబడిన తరువాత వారు ఏకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనక రహస్యంగా ఆమెను విడనాడును ఉద్దేశించాను. అతడు ఈ సంగతులను గురించి ఆలోచించుకొని ఉండగా ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడు అయిన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకున్నట్టుకు భయపడకుము, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించను కనుక ఆయనకి యేసుని పేరు పెట్టుదువు అనిను. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును అను ఆయనకు ఇమ్మానుయేలుని పేరు పెట్టుదురు అని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేర్చున్నట్లు ఇదంతా జరిగిన. ఇమ్మానుయేలు పేరునకు భాషాంతరం దేవుడు మనకు తోడని అర్థం. యోసేపు నిద్ర మేలుకొని ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి తన భార్యను చేర్చుకుని ఆమె కుమారుని కను వరకు ఆమెను ఎరుగుకుండెను. అతడు ఆ కుమారునికి యేసుని పేరు పెట్టాను. 2వ మొదటి వచనం. రాజైన హేరోదు దినముల యందు యోదయ దేశ బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేముకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రం చూసి ఆయనను పూజింపు ఉచితమని చెప్పారు. ఇది సందర్భం. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? ఓకే, అవునమ్మా. యాక్చువల్ గా బైబిల్ మొత్తంలో చాలా సార్లు యూదుల ప్రస్తావన, యూదులు రాజుగా, యూదుల కోసం వచ్చాను అనే మాటే చాలా వస్తుంది. అవునమ్మా. నేను యూదుల దేవుణ్ణి అనేది కూడా చాలా విన్నాం. యూదులు అంటే ఒక మతం, అప్పటికే ఉన్న ఒక మతం కదా. అంటే ఆయన స్వయంగా దేవుడే నేను యూదుల కోసం వచ్చాను, యూదుల కోసం అని వచ్చాను అని చెప్పినప్పుడు, ఇంకొకటి యూదుల రాజు అంటే ఇప్పుడు యేసు ప్రభు ఎక్కడ రాజు అయిన సందర్భాలు లేవు కదా. అంటే యాజ్ పర్ హిస్టరీ అడుగుతున్నాను నేను, యూదుల రాజు అనే ప్రకారం. ఇంకొకటి, అదే యూదులు ఇప్పుడు మీరు ఇజ్రాయేలు అవి చూసుకుంటే అక్కడ అసలు యేసు ప్రభుని పూజించట్లా. ఇప్పుడు ఏ యూదులు అయితే యూదుల రాజు నేను ఫలానా అని ఆయన వచ్చాడో అదే యూదులు కలిసే కదా ఈయనకి శిక్ష విధించడం జరిగింది. ఈ 12 మందిలో ఎవరో ఒకళ్ళు అప్పచెప్తారు. దారుణంగా శిక్ష వేసి ఇది చేసింది యూదులే. ఏ యూదుల కోసం నేను వచ్చాను అని చెప్పారో ఆ యూదులే అతన్ని యేసుప్రభుని చంపడం జరిగింది. ఇంకొకటి, స్వయంగా భగవంతుడే నేను అన్యుల కోసం రాలేదు, నేను యూదుల కోసం మాత్రమే వచ్చానని చెప్పాడు. యూదుల రాజునని చెప్పాడు కదా సార్ అక్కడ. చెప్తా, దానికి వివరణ ఇస్తానమ్మా. ఓకే, మరి మిగతా వాళ్ళకి అసలు ఆయన ఎలా అవుతాడు అప్పుడు? ఆదికాండం అంటే మొదటి పుస్తకం అమ్మా. ఓకే, మొదటి పుస్తకం ఆదికాండము 3వ అధ్యాయం 15వ వచనంలో ఏం రాయబడిందంటే, మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకు వైరం కలుగు చేసేదను, అది నిన్ను తల మీద కొట్టను. అది అన్న దగ్గర అతడు అని ఉంటుంది. అతడు అంటే యేసు ప్రభు. అతడు నిన్ను తల మీద కొట్టను, నీవు దాన్ని మడి మీద కొట్టదు అని చెప్పాను. అంటే స్త్రీ సంతానం అంటే మానవ జాతి. ఆదాం హవ్వలు వారి నుంచి వచ్చిన సంతానం మానవ జాతి, మొత్తం మానవ జాతి, అందరూ ఉన్నాం. ఈ స్త్రీ సంతానంలో నుంచి ఒక ఆయన వస్తాడు. ఆయన సర్పాన్ని తల మీద కొడతాడు, అంటే అపవాదిని. అపవాది ఆయన మడి మీద కొడుతుంది, అంటే ఆయన సిలువ ఎక్కిస్తుంది అని మొట్టమొదటి ప్రవచనం యేసుప్రభుని గురించి. మానవ జాతి కోసం యేసుప్రభు సిలువ ఎక్కుతాడన్న మొట్టమొదటి వాగ్దానంతో కూడినటువంటి ప్రవచనం ఇది బైబిల్లో. ఇవి చెప్పండి, ఆదాము హవ్వల నుంచి వచ్చినటువంటి మానవ జాతిలో యూదులు ఒక్కరే ఉన్నారా? అంటే
లే ఆయన అన్నదే కదా, నేను చెప్తున్నాను. యూదుల కోసం వచ్చాను, మంచిది, యూదుల మీరు రోజుని, ఆయన యూదుల అన్నదే రాజుని. చెప్పారు కదా, ఆయన మరి అది కూడా ఆయన చెప్తాను అన్నదే కదా, నేను దానికే చెప్తాను, యూదులని. దానికే చెప్తాను. ఓకే, ఓకే. యూదులకు దేవుడిని. రోమిలకు రాసిన పత్రిక ఓకే. 3వ అధ్యాయము 29వ వచనం. దేవుడు యూదులకు మాత్రమే దేవుడా? ప్రశ్నార్థకం. అన్ని జనులకు దేవుడు కాడా? ప్రశ్నార్థకం. అవును, అన్ని జనులకును దేవుడే, ఫుల్ స్టాప్. దేవుడు ఒకడే గనుక ఆయన సున్నతి గలవారిని, అంటే యూదుల్ని, సున్నతి గలవారిని విశ్వాసము ద్వారాను, సున్నతి లేని వారిని విశ్వాసం మూలముగాను, సున్నతి లేని వారిని విశ్వాసము ద్వారాను నీతిమంతులుగా తీర్చును. చాలా స్పష్టంగా మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం ఇక్కడ ఏంటంటే, దేవుడు యూదులకు మాత్రమే దేవుడా? రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 29వ వచనం. దేవుడు యూదులకు మాత్రమే దేవుడా? ప్రశ్నార్థకం. అన్ని జనులకు అంటే మిగిలినటువంటి మనకి దేవుడు కాడా? ప్రశ్నార్థకం. అవును, కామా, అన్ని జనులకును దేవుడే, ఫుల్ స్టాప్. ఎలా దేవుడు? దేవుడు ఒకడే గనుక ఆయన సున్నతి గల వారిని, అంటే యూదుల్ని విశ్వాసం మూలముగాను, సున్నతి లేని వారిని విశ్వాసము ద్వారాను నీతిమంతులుగా తీర్చును. నేను అందుకే చెప్పాను, పాత నిబంధన అంటే ఇశ్రాయేలు 12 గోత్రాలు ఉంటారు, 13 గోత్రం లేవి గోత్రం ఉంటుంది, ఎక్కడ బలులు ఉంటాయి అని చెప్పాను చూసావా? ఆ గోత్రాలకు ఇవ్వబడినటువంటి ధర్మ ఆజ్ఞలు 613 ఆజ్ఞలు పాత నిబంధన అంటాం. ఓకే. ఓకేనా? వాళ్ళు ఇప్పుడు 12 గోత్రాలు ఎక్కడ కనబడతాయి మనకి? ఆదికాండం 12వ అధ్యాయంలో అబ్రహాం అనే ఒక వ్యక్తిని దేవుడు పిలిచి, ఆయనకి ఇస్సాకు పుట్టి, ఆయనకి యాకోబు పుట్టి, ఆ యాకోబు 12 మంది పుడితే వాళ్ళు 12 గోత్రాలు అయ్యారు. ఈ 12వ అధ్యాయం కంటే ముందు మొదటి అధ్యాయం నుంచి ఉన్నది ఇది మానవ జాతి అంతా. కాబట్టి ఈ యూదులోంచి వచ్చిన యేసు ప్రభు మొత్తం మానవ జాతిని అంతని ఆశీర్వదిస్తాడని 22వ అధ్యాయం ఆదికాండం 18వ వచనంలో నీ సంతానం నుండి వచ్చేటువంటి వ్యక్తి మొత్తం భూలోక వంశాలన్నీ ఆశీర్వదిస్తాడు అనే మాట రాయబడి ఉంటుంది. కాబట్టి పాత నిబంధన ఏంటి, కొత్త నిబంధన ఏంటి, ఏ మాట పాత నిబంధనకు సంబంధించి దాన్ని విడగొట్టుకోవాలమ్మా.